తర్వాత పెనుగొండ శాసనసభ్యురాలు గౌరవ మంత్రివర్యులు సవిత గారిని మాట్లాడమంటున్నాం. దయచేసి సంక్షిప్తంగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. మరి ఈరోజు అనంతపురం జిల్లా చేసుకున్న పుణ్యం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం కావాలనుకున్నాం, కూటమి ప్రభుత్వం తీసుకొచ్చాం. 14 2 ఎంపీలు ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వానికి మనం గిఫ్ట్ గా ఇచ్చాం. ఈ రోజు మాన్యశ్రీ పరిశ్రమల సృష్టికర్త, ఈ రాయలసీమకు అపర భగీరథుడు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదే విధంగా ఒక నటుడుగా, మరి కార్మికుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా, ఈ రాష్ట్రం కోసం నేను సైతం అని మన వెంట నడిచిన మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర అధ్యక్షులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మరి మాధవ్ గారికి, వేదిక పైన నా సహచార మంత్రులకు అందరికీ నమస్కారాలు. మరి కూటమి ప్రజలు తరలి వచ్చిన సముద్రమై తరలి వచ్చిన మన కూటమి కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి పెద్దలందరూ చెప్పినట్లుగా మనం సూపర్ 6 సూపర్ హిట్స్ సక్సెస్ఫుల్ గా చేశాం. అతి తక్కువ కాలంలోనే ఈ రోజు అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్లాం. చెప్పనివి కూడా ఎన్నో కార్యక్రమాలను చేశాం. సూపర్ 6 తో పాటు సూపర్ 6 తో పాటు అనేక సంక్షేమ పథకాలు ఈ రోజు మనం ప్రజలకు అందజేశాం. కాబట్టి మన కూటమి ప్రభుత్వం ఇలాగే ఉండాలి. మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గా ఉండి ఈ రాయలసీమని సస్యశ్యామలంగా చేయవలసిన బాధ్యత మనకుంది. కాబట్టి అదే విధంగా మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. సూపర్ 6 అన్ని అబద్ధ పథకాలు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, నీ బతుకే అబద్ధం, నీ చరిత్ర అబద్ధం, నీ పార్టీనే అబద్ధం, మరి నువ్వు కాదా అబద్ధాలు కోరు అనే విషయం కూడా తెలియజేస్తున్నాం. మాకు సంపూర్ణమైన నమ్మకం ఇచ్చారు. మేము సంపూర్ణంగా ప్రజలు ఏ నమ్మకం అయితే మాకు ఇచ్చారో నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈ రోజు రాష్ట్రం పరుగులు పెడుతుందన్న విషయం మీ అందరికీ తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలి. ప్రధాన వక్తలు మాట్లాడే ముందుగా, ఇక ఈనాటి వక్తలు అయిపోయారు. ప్రధాన వక్తలు మాట్లాడే ముందుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు